ఇప్పుడు అది నేషన్ వైడ్గా అందరికీ తెలియడం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లైక్ సనా షేక్ గురించి మొత్తం అందరికీ తెలిసింది, సనా షేక్కి జస్టిస్ జరిగింది అంటున్నారు. లైక్ ఐ డోంట్ బిలీవ్ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ మీద మొత్తం కంప్లీట్గా నేను భరోసా ఇవ్వలేను. ఇప్పుడు వాళ్ళు ఎన్ని హామీలు అన్నా చేయొచ్చు, కంప్లీట్గా వాళ్ళకి కంపన్సేషన్ అయితే రావాలో అవన్నీ వచ్చే వరకు అయితే నేనైతే నమ్మను. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ యాజ్ ఎ విక్టరీ. ఐఎమ్ స్ట్రెసింగ్ ఇట్. ఓకే, ఇట్స్ నాట్ విక్టరీ. అంత ఎక్కువ సెలబ్రేషన్ కూడా ఎక్కువ చేసుకోవద్దు మనం అంతా. ఎందుకంటే చాలా ఉంది మనకి, రోజుకి అరగంటకి ఒకటి 10 నిమిషాలకు ఒకటి మనకి సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి ఈ దేశంలో. మీకు తెలుసో తెలియదు, అరగంటకి 10 నిమిషాలకి సమస్యలు వస్తూనే ఉన్నాయి. మనమేమో ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అక్కడ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా మంది పైన ఇప్పుడు ఎఫ్ఐఆర్లు పెడుతూనే ఉన్నారు, ఇంకా ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఇంకా మనమేమో సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అండ్ నేను నెక్స్ట్ గురించి అంటే నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ఏమైనా తీసుకోవాలా, ఫ్యూచర్లో మనం ఏమైనా స్టెప్స్ తీసుకోవాలంటే ఐ వాంట్ ద నెంబర్ 1 డిమాండ్ ఫ్రమ్ మై సైడ్ విల్ బీ BNSS 163. దీన్ని మనం అందరం కండెమ్ చేయాలి. ఆల్సో దీంట్లో మనం కావాలంటే రీఫార్మ్స్ అడగాలి ఒకవేళ వాళ్ళు దీన్ని తీయలేకపోతే. ఎందుకంటే తీయడం అనేది చాలా రాడికల్ మూమెంట్, ఎక్స్ట్రీమ్ మూమెంట్, అందుకని తీయరు. కాకుంటే మనకి రీఫార్మ్స్ అడగాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మనం చూసాం పోలీసుల దగ్గర నుంచి మనకి ఎంతైతే ప్రెషర్ వస్తుందో మనం ఆపేయాలి అని చెప్పేసి. ఈ BNSS 163 ఉండడం వల్ల ఏమవుతుందంటే మన డెమోక్రటిక్ కంట్రీలో మన ప్రాబ్లమ్స్ని మనం రోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని మనం బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ BNSS 163 అనేది ప్రజల కోసం ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చట్టాలని ఆ గవర్నమెంట్ని మనం ఏదైతే క్వశ్చన్ చేయాలో, ఏదైతే క్వశ్చన్ చేయకూడదు, ఎవరైతే ప్రొటెస్టులు చేయగలుగుతారో, ఎవరైతే ప్రొటెస్టులు చేయకూడదు అనేది కూడా వాళ్ళే పోలీస్ చేస్తున్నారు. మనం ఇందాక విజయ్ గారు అన్నట్లు సీఎంలకి, మినిస్టర్లకి వీళ్ళందరికైతే మీరు పర్మిషన్లు ఇస్తారా, మాకు ఇయ్యరా అని చెప్పేసి. ఇదంతా కూడా ఈ చట్టాల వల్ల అవుతుంది. వాళ్ళేమో BNSS 163 అని చెప్పేసి ఎఫ్ఐఆర్లు వేస్తారు స్టూడెంట్స్ పైన. అండ్ బయటకు వచ్చి మా గలం మేము ఎత్తకూడదా? మా గలం మేము ఎత్తుకుంటాం. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ రా భయ్. మీరేంటి మాకు పర్మిషన్ ఇచ్చేది మేము వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి? మా కంట్రీలో మేము వస్తాం, మేము మాట్లాడతాం, మా సమస్యలు మేము చెప్పుకునే ఉంటాం. అది పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, డిటెన్షన్ జరిగినా జరగకపోయినా, ఏం జరిగినా సరే. ఎందుకంటే మనకి 10 నిమిషాలకు ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పా కదా, అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ జై భీమ్. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ స్లోగన్ లైక్ मनोवाद की छाती पर, RSS की छाती पर, बीजेपी की छाती पर, मनोवाद की छाती पर, RSS की छाती पर, बीजेपी की छाती पर, जय 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 भीम, इंकलाब। थैंक यू.